మరణాత వాక్యామృతం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి చేసిన వీక్షిస్తున్న ప్రోత్సహిస్తున్న అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారుగా? మరి ఈరోజు మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకి రావటం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం ఈ అంశం విషయంలో చాలా తలకిందులైపోయి ఒక విధంగా మతి తప్పి గతి తప్పి తీరుతన్నులు తప్పి ప్రవర్తిస్తున్న కారణాన ఈ మాటలు నేను మీతో పంచుకోవటాల్సి వస్తుంది. ఈ అంశం పేరు దేవునికి కులము మతం ఉంటుందా? నిజంగా ఉంటే అలా కులానికి మతానికి పరిమితమైన వాడు దేవుడు అవుతాడా? నాడు మనుషులకి తెలివితేటలు వెరితనం ఇచ్చి ఇంత సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్న తర్వాత చాలా గొప్ప విద్యావంతులు మేధావులు అయిన తర్వాత కూడా ఎందుకో ఈ చిన్న విషయంలో పొరపడిపోయి వారి మధ్య భేదాభిప్రాయాలు మతం పేరిట మంటలు రేపుతూ కులాల పేరిట గుంపులు కడుతూ మనుషుల్ని గుంపులుగా విడదీసి ఎంతో పైశాచిక ఆనందాన్ని మనుషులు పొందుతున్నారా అనిపిస్తుంది. అసలు దేవుడు సృష్టించిన సృష్టిలో భాగమైన సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, భూమికి కానీ, ఆకాశమునికి కానీ, గాలికి కానీ, సముద్రానికి కానీ మతం ఉందా? ఒక మతం వారికే లేదా ఒక ప్రాంతం వారికే ఒక దేశం వారికి అది ఉపయోగపడుతున్న సూర్యుడు. చిన్నప్పుడు మాకు తెలియక అనుకునేవాళ్ళం. రాత్రిపూట బయలుదేరి వెళ్తాంటే నడుస్తుంటే చంద్రుడు మన ఏమిటో నడిచినట్టు అనిపించింది. ఇక చూసావా చంద్రుడు నా ఏమిటో వస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ విశ్వమందంతటా చంద్రక్రాంతి ఉంటుంది, విశ్వమందంతటా సూర్యుని వెలుగు సూర్యుని కాంతి ఉంటుంది, విశ్వమంతటా ఆకాశం విస్తరించి ఉంటుంది. మరి అటువంటిప్పుడు గాలి విశ్వమంతటా ఉంటుంది. అటువంటిప్పుడు దేవుడు సృష్టించిన మానవ ప్రయోజనార్థమై దేవుడు సృష్టించిన సూర్యచంద్రులకి గాలి నీరు సముద్రాలకు భూమికి లేని మతం దేవుడికి ఎలా ఉంటుందండి? దేవుడు నిజంగా ఒక మతానికే పరిమితం అయితే, లేదా ఒక దేశానికే పరిమితం అయితే, లేదా ఒక కులానికే పరిమితం అయితే తన ప్రజలు తన భక్తుల కోసమే సూర్యుని సృష్టిస్తాడు కదా, తన భక్తుల కోసమే చంద్రుని సృష్టిస్తాడు కదా, తన భక్తులకు మాత్రమే గాలిని అందిస్తాడు కదా, తన భక్తులకు మాత్రమే నీటిని అందిస్తాడు కదా. మరి నీటిని గాలిని లేకపోతే ఈ సూర్యచంద్రుల యొక్క ఆ వెలుగును ఆ ప్రకాశాన్ని ప్రపంచమంతటా మనం ఆచరిస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు ఈ దేవుడు కులానికి ఎలా పరిమితం అవుతాడు? మతానికి దేశానికి ఎలా పరిమితం అవుతాడు? నీ దేవుడు నా దేవుడు ఏంటి? అసలు మన దేశం వద్దులు దాటితేనే కులాలు లేవే. ఎందుకు ఈ చిన్న లాజిక్? మేధావులు పండితులు లేకుంటే గొప్ప గొప్ప మత ప్రతినిధులు ఈ విధంగా దేవుడిని తమ ఓన్ చేసుకుని ఏదో చిన్నప్పుడు నడిచి వెళ్ళేప్పుడు చంద్రుడు మావోడు నా ఏమిటో వస్తున్నాడు అనుకున్నట్టుగా ఓ పిల్ల చేష్టలు కదా ఇది. దేవుడు మతాతీతుడండి, కులాతీతుడండి, ప్రాంతీయులకు అతీతుడండి. నిజంగా ఒక ప్రాంతానికి పరిమితం అయితే దేవుడు అన్నో మనిషి అంటాం, సృష్టించుకుంటాం. ఈ చిన్న ఆలోచన ఎందుకు ఉండదు? దేవుడికి పక్షపాతమే ఉంటుంది. కులాలను బట్టో, వర్ణాలను బట్టో, వర్గాలను బట్టో, ప్రాంతాలను బట్టో ఎప్పుడు దేవుడు అనేవాడు సృష్టికర్త. తాను సృష్టించాడు, సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు, సమస్త జాతులను సృష్టించాడు. అలాగే సమస్త వస్తువులని, వస్తువులంటే మానవ సృష్టించినవి కొన్ని ఉన్నాయి, దేవుడు సృష్టించినవి. దేవుని సృష్టికి ప్రతిగా ఎవడు సృష్టించలేడు. దేవుడు సూర్యుని సృష్టించడం, మరొక సూర్యుని సృష్టించడం మన వల్ల కాదు. తలకిందులు తపస్సు చేసినా అవదు. ఒకవేళ ఏదన్నా ఆర్టిఫిషియల్గా ఏదో టెక్నాలజీతో సృష్టించినా అది ప్రాంతానికే పరిమితం అవుతుంది. కానీ లక్షల లేకపోతే కోట్ల సంవత్సరాలు ఈ విధంగా దేవుడు సృష్టి ఉన్నాయి వాటికి పక్షపాతం లేదు. సూర్యుడు ఒక ప్రాంతం వరకే వెలుగునిచ్చి మరొక ప్రాంతం, సరే మన భౌగోళిక నైసర్గిక స్వరూపాలను బట్టి శీతోష్ణ స్థితిగతులు మారుతూ ఉండొచ్చు. ఈ చిన్న విషయాన్ని పండితులారా మీకు నమస్కరించి చెప్తాను. అలాగే నేను ఆచరించే ఈ మార్గంలో ఉన్న క్రైస్తవులు కూడా మన మతాన్ని తిట్టారు, మేము నీ మతం ఎట్ట అవుతుందయా? అది మతం ఎట్ట అవుతుంది?
ఓ దేశంలో పుట్టాం, ఆ దేశ బాధ్యత మనకు ఉంటుంది, ఆ దేశం పట్ల ప్రేమ ఉంటుంది, మనకి ఆ దేశం పట్ల భక్తి ఉంటుంది. ఒక ధర్మంలో పుట్టాం, ఆ ధర్మం పట్ల మనకి ఇది ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అంతేగాని దేవుణ్ణి దేశానికి పరిమితం, కులాలకు సిగ్గుండద్దు. కులాలు అసలు దేశం దాటితేనే లేని కులాలకి ఆ కులానికే దేవుడు అంటే మా కులదేవత అండి, మా కులదైవం అండి అంటే నువ్వు సృష్టించుకున్నవాడే దేవుడు అంటావా? వర్ణం ఈ విషయంలో ఉంటుంది. మనం కొన్ని వింటాం, కొన్ని క్షత్రియులు ఫలానా తల నుంచి వచ్చారు, భుజాన్ని నుంచి వచ్చారు, బ్రాహ్మణ తల నుంచి వచ్చారు, అలాగే ఊరువుల నుంచి శూద్రులు, లేకపోతే ఈ ఉదరా నుంచి వీళ్ళు వచ్చారు అంటారు. సరే, ప్రపంచం మొత్తం మీద క్షత్రియ, శూద్ర, లేకపోతే వైశ్య, బ్రాహ్మణ ఈ మన దేశానికి మన ప్రాంతానికి పరిమితం, కానీ ప్రపంచం అంతటా ఈ వర్ణాలు లేవు కదా. అంటే దేవుడు మరి ఇక్కడి వరకే దేవుడా? మన దేశానికి దేవుడు, మన దేశానికి, మన ప్రాంతానికి, లేకపోతే మన కులానికి, మన మతానికి పరిమితమైన వాడు దేవుడు ఎవడు? దేవుడు అపరిమితుడు, పరిమితులు లేనివాడు, సృష్టికి దూరంగా ఉన్నవాడు, తన సృష్టిని సృష్టించినవాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది, పరలోకమందున్న మా తండ్రి. అంటే ఈ భూలోకము విశ్వానికి దూరంగా ఉండేవాడు కాబట్టి పరలోకమందున్న మా తండ్రి అని అంటాం మనం. అర్థం లేని ఒక అబద్ధాలను సృష్టించుకుని ఆ అబద్ధాలకి కొన్ని వర్గాలని, కొన్ని కులాలని, కొన్ని ప్రాంతాలని పరిమితం చేసి వారి మీద విద్వేషాలు లేక ద్వేషభావాలు, అసూయలు సృష్టించి తమాషా చూస్తున్నారు ఆయా మత ప్రతినిధులు. కానీ ఒకటనే అనలేదు, అందరూ దేవుడు అనేవాడు, దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సర్వాంతర్యామి లేదా సర్వవ్యాపి, దేవుడు సర్వజ్ఞుడు, అన్ని జ్ఞానములు తెలిసినవాడు, దేవుడు నిత్యుడు, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపాన్ని పరిహరించేవాడు, అదే సమయంలో పాపాన్ని సహించనివాడు, పరిశుద్ధుడు. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి, సరే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, అదృశ్యరూపి అయి ఉన్నాడు, మానవులను విమోచించటానికై, ఆ సందర్భాల్లో మానవుల పాపం నుండి విడుదల కలిగించటానికి, సహాయం చేయటానికి మనుష్య రూపేణ ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవం. అంత మాత్రాన ఈ లోకంలోకి ఏదో ఒక గర్భాన్ని రావాలి, ఏదో ఒక ప్రాంతం నుంచి రావాలి. దేవుడికి ప్రాంతానికి ఏం లేదు, అంతా ఆయన సృష్టి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు దేవుడు. మనం ప్రాంతాలుగా విభజించుకుంటాం, మనం కులాలుగా విభజించుకుంటాం. నిజంగా దేవుడే ఒక మతానికి, అది కూడా నేను చెబుతున్నా, క్రైస్తవ మతానికే పరిమితం అయితే అట్లా పరిమితమైన వాడు దేవుడు కాడు. మరి అదేంటండి, మరి నేను క్రైస్తవ మతంలో లేను, నేను క్రీస్తును ఫాలో అవుతున్నాను, నేను క్రీస్తును అనుసరిస్తున్నాను. ఎందుకు నేను అనుసరించడానికి కారణం అంటే నా దేవుని యొక్క గుణలక్షణాలు దాంట్లో కనపడుతున్నాయి. ఆయన సర్వశక్తివంతుడు. అబ్రహాముకు ప్రత్యక్షమైతే, ఇదిగో అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడును అంటాడు. మోషేకి ప్రత్యక్షమై అంటాడు, నేను ఉన్నవాడును, నేను నిత్యుడేగు తండ్రిని అంటాడు. అసలు ఆయనే అంటాడు, నాలో పాపం ఉన్నది నిరూపించగలిగిన వాడు ఎవడు అని ప్రపంచానికి సవాలు విసినవాడు పరిశుద్ధుడైన ఈయన. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన అసలు పాపాన్ని సహించడు, పాప రహితుడు. కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టి పాపుల యొక్క పాపాన్ని నుంచి విడిపించిన వాడు దేవుడు. నా దేవుని గుణలక్షణాలు అవి. ఎట్లాగే ఎనగడ పేతురు గారు గొప్ప శిష్యుడు, 3 శిష్యుల్లో ప్రధానుడిగా ఉండేవాడు. ఆ శిష్యుడు అనుకునేవాడు, ఈ దేవుడు యోధా మతానికే దేవుడు, యోధులను రక్షించడానికే వచ్చాడు, ఎందుకంటే యోధా దేశంలో పుట్టాడు కాబట్టి హక్కులన్నీ వేళయ్యే స్వర్గవత అని అనుకున్నాడు. ఒకనొక టైంలో అప్పటికే అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉన్నాడు ఆయన. నిజంగా ఆయన నేరబడితే కూడా అద్భుతమైన స్వస్థత జరిగినాయి. మరి తన ద్వారా దేవుని కార్యాలు జరగడం వేరు, దేవుని గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం వేరు.
అదేంటి అవగాహన లేకుండా దేవుడి కార్యాలు ఎలా చేస్తాయంటే మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మన ఇంట్లో పల్లెటూరులో అమ్మ నాన్న ఉండేవాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు 70-80 సంవత్సరాలు వాళ్ళు కూర వండితే కరివేపాకు తీసుకొచ్చి దాంట్లో వేసేవాళ్ళు, అలాగే చిన్నుళ్ళు వేసేవాళ్ళు. వాళ్ళకి దాని ఫలితాలు తెలియవు కానీ వాడేవాళ్ళు. కానీ ఈ ఫలితాలు ఇవాళ వాళ్ళు వాడిన యొక్క ఆ వస్తువుల ఆ పదార్థాల యొక్క ప్రాధాన్యతను సైంటిస్టులు చెబుతుంటే అర్థం ఉందంటే ఏమి అవగాహన లేకుండా చిన్నప్పుడు వాళ్ళు ఏదో నెలకోసారి ఆవులం పెట్టేవాళ్ళు, అలాగే రకరకాల చక్కటి మంచి వాళ్ళకి ఆ పరిస్థితుల మీద అవగాహన లేదు కానీ చేసేవాళ్ళు. అవగాహన లేకపోయినా వాటిలో ఉన్న ఆంతర్యం శక్తిని గ్రహించి ఆరోగ్యంగా మనం బ్రతికాం. పేతురు గారు కూడా దేవుని పట్ల పరిపూర్ణ అవగాహన లేదు కానీ దేవుడు ఎంచుకున్నాడు, దేవుడు అతన్ని అభిషేకించాడు, అదేవిధంగా దేవుని పనిలో వాడబడ్డాడు. ఆయన నీడబడితే ఆ విధంగా రోగులు స్వస్థపడ్డారు. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన తబిత లాంటి ఆవిడ లేచింది. ఆయన సంఖ్యలతో బంధించబడినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యం వల్ల నిజంగా ఆ జైలు నుంచి విడుదల పొందాడు. దైవ కార్యాలు అయితే జరిగిస్తున్నాడు కానీ దేవుని గురించిన అవగాహన లేదు. ఎప్పుడైతే అన్యుడు మా యోధా మతానికి అన్యుడైన ఒక కొర్నేలి అతన్ని పిలిచినప్పుడు అక్కడ ఆయన దేవుని యొక్క అద్భుత కార్యము జరిగించినప్పుడు అప్పుడు అంటాడు యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆ మాట అని ఉండకపోతే ఆ దేవుణ్ణి మేము విశ్వసించవలసిన అవసరం లేదంతే, అవసరం లేదు. ఎందుకంటే ఆళ్ళకే ప్రభువు, ఆ ఇశ్రాయేలు దేశంలో పుట్టినప్పుడు ఆళ్ళకే ప్రభువు. మరి దేవుడు ఆ నిజమైతే అక్కడికి దేవుడికి నీకు నాకు నాది భారతదేశం అని, నాది ఆంధ్రప్రదేశ్ అని, నాది తెలంగాణ అని నీకు పరిమితులు. సృష్టికర్తకు పరిమితులు ఏంటి? సృష్టికర్తకు హద్దులేంటి? లేని దానిని సృష్టించి మతం అనేది మనుషుల మతిలో నుంచి పుట్టింది మతం. ఆ మతానికి రంగులు పూల్చి ఆ మతానికి ఒక దేవుణ్ణి అంటగట్టి ఈ మతం వాళ్ళకి ఈ దేవుడు, ఆ మతం వాళ్ళకి మన అజ్ఞానం. సరే దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో అన్వేషి మనిషి ఎప్పుడు ఉండే సత్యాన్వేషి, దైవాన్వేషి. ఈరోజు నిజంగా డిబేట్ల్లోనూ లేకపోతే ఆ చోట్ల బోధిస్తున్న బోధకుల్లోనూ ఆఖరికి నాతో సహా ఇంకా పెద్ద పెద్ద మేధావులు వారికి జ్ఞానం ఎక్కువ ఉండవచ్చు కానీ దేవుని గురించిన సంపూర్ణ అవగాహన కలిగిన వాడు భూప్రపంచంలో ఎవడూ లేడు. అదేంటి తెలియపోతేటండి తెలుస్తుంది. కాలక్రమేణా దేవుడు నేర్పిస్తాడు. ఆయా సమయాల్లో తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. తన పరిశుద్ధ లేఖనాల ద్వారా తనేంటో తెలుసుకుంటాడు. చచ్చిపోయేంత వరకు ఎంతటి మేధావైనా సరే అందాజు ఎందుకు డార్విన్ని ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం తప్పని ఆయన చచ్చిపోయేప్పుడు తెలుసుకున్నాడు. కానీ తప్పుడు సిద్ధాంతం ఎంతో ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది. ఆయన తెలుసుకున్న సత్యం ఆయనతో సమాధి అయిపోయింది. ఏంటి ఆయన పరిణామ సిద్ధాంతం మన అందరికీ తెలుసు. ఆయన కోతు నుంచి మనిషి పుట్టాడండి, కోతు రూపాంతరం చెంది ఈ విధంగా మనిషిగా తయారయ్యాడు అంటాడు. సరే ముసలి కోతు మనిషి అవ్వాలిగా, అవ్వట్లేదుగా. దాని అవయవ నిర్మాణం వేరు, దానిలో ఉన్న ఆ జీవక్రియలు వేరు, మనుషులో ఉన్న కానీ ఆ సిద్ధాంతాన్ని నమ్మారు. ప్రపంచం అంతా గుర్తించింది. ఆయన ఆకాశానికి ఎత్తేశారు, అద్భుతమని అన్నారు. తెరా తెలుసుకుంటాడు. ఆయన కూడా చరిత్ర చెప్పిన సత్యం ఏంటంటే ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనకు ఒక నన్ను తారసపడి సర్వీస్ చేస్తుందట. పరిశుద్ధ గ్రంథంలో లేదు, ప్రామాణికంగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చరిత్ర చెప్తున్న సత్యం. ఆవిడ సర్వీస్ చేస్తూ ఆ విధంగా తను నమ్మిన దేవుని గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఆదికాండం ఆయన చదివాడు. ఆదికాండంలో మొదటి అధ్యాయం చదివి సృష్టి క్రమాన్ని తెలుసుకున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. అప్పుడు దాకా అంటే భూమి ఆకాశము లేకపోతే ఏదో ఒక మహా విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగితే ఈ విధంగా ఒక సూర్యుడు పుట్టాడు, భూమి పుట్టింది, లేకపోతే ఎన్ని జరిగారు. నిజంగా మాటలు చెప్పుకొని ఊరిని అంగీకరించడానికి చదువులు సరిపోద్ది కానీ ఏదో అకస్మాత్తుగా ఒక విస్ఫోటనం జరిగితే దాంట్లో అందమైన సృష్టి, అందమైన కోట్ల సంవత్సరాలు కాంతిని ఇచ్చే సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా సృష్టించబడని ఒక క్రమంగా నడవటం విస్ఫోటనం వల్ల ఏమైనా జరుగుతుందండి? జరుగుద్దా? విస్ఫోటనంలో కొన్ని ఆకారాలు రాయొచ్చు కానీ అంత అందంగా వస్తాయా? ఒక రాయిని మొదలు కొడితే రకరకాల మొక్కలు వస్తాయి. అర్థం పర్థం లేని
చాలామంది విజ్ఞానవంతులు మా దేవుడు అని చెప్పి వాళ్ళు ఏదో చెబుతున్నారు. దానికి మా క్రైస్తవులు కూడా అదే పిచ్చాడారు. దేవుడు మా దేవుడు మీ దేవుడు కాదు, అసలు దేవుడు అనేవాడు సర్వశక్తివంతుడు, దేవుడు అనేవాడు సర్వవ్యాపి, దేవుడు అనేవాడు అసలు విశ్వమందంతట తన చేతుల్లో చేసేది. వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడతారు. మీరెందుకు వాళ్ళతో దిగి చివరికి ఈ క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనే మాటకు వచ్చేప్పటికి వాళ్ళు రెచ్చగొడతారండి. అజ్ఞానం మాటలు మాట్లాడతారు. మన పెద్దానికి మనం స్పందించే అవసరంలా. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో మనకు తెలుసు. దేవుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనకు తెలుసు. అంతేకాదు దేవుడు మానవుడై ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఒక బైబిల్ గ్రంథమే కాదు, ఆయా గ్రంథాల్లో చెప్పింది. దేవుడు ఈ మానవ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవులు పాపులైపోయారు. పాపానికి పరిహారం ఎలాగవుతుందంటే రక్తం చిందించాలి. అందుకే చోట్ల చేసే పూజల్లోనూ వాటిలోనూ రక్తం చిందించేవాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కూడా ఉంది. కానీ ఆ రక్తం అనేది రాబోయి పరిశుద్ధ రక్తానికి ప్రోక్షణకి సాదృశ్యమే కానీ నిజమైంది కాదు. నిజమైంది వచ్చింది ఏంటంటే నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన ఎవడో అని ప్రపంచానికి సవాలు విసిరిన దైవ మానవుడు సవాలు విసిరిన తర్వాత ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే పెద్దలు కూడా ప్రార్థన చేస్తారు కదా. అసలు దేవుడు అంటే ఏమిటయా, దేవుని యొక్క పనులు అంటే మన బైబిల్ గ్రంథంలోనే కాదు, మనకు తెలుసు. ఆయా గ్రంథాల్లో రాయబడింది. సర్వపాపో పరిహార రక్తపోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యతాన బలియాగం అన్నారు. సర్వమానవుల పాప పరిహార్థమై రక్తం చిందించాలి. ఆ రక్తం ఎవడు పడతాడు రక్తం అంటే నిజంగా మనకు స్వాతంత్రం సిద్ధింపజేయటానికి స్వాతంత్ర సమయోధులు నిజంగా వారు రక్తం చేత సంతకాలు చేశారు. వారు రక్తం పునాదులుగా ఉండే రక్తపు ఏరులై పారినందువల్ల ఆ రక్తపు వలనే మనకు స్వాతంత్రం వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ రక్తం స్వాతంత్రం రావడానికి మనకు పనికి వస్తుంది, కానీ పాపాన్ని పరిహరించడానికి. ఎందుకంటే ఎంతటి గొప్పవాళ్ళనైనా ఏదో ఒక పాపం ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. అసలు పాపం లేకుండా బతకాలి అని చెప్పి మనుషులు అనడాన్ని హాస్యంగా మాట్లాడతాడు వేమన కవి. సరే, అవన్నీ చెప్పటం ముందున్న నీటినో లేకపోతే సముద్రమును దాటలేక ముగ్గురు ఈతగాండ్రు మునిగి చెడిరి నరుని ఈద మగుట నగుబాటు కాదో అంటాడు. తన ముందున్న జీవితాన్ని జీవించడానికి ముగ్గురు దేవుడుగా పిలువబడిన వారి సైతం మునిగిపోయారు పాపంలోనూ, ఈ ఆశల్లోనూ దురాశల్లోనూ. ఇక వాడు చేయలేని పని మనిషిని చేయమంటాం నవ్వులాట హాస్యాస్పదంగా అంటాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక నుండి, ఆయన పుట్టుకలో పరిశుద్ధి ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన బోధలో పరిశుద్ధత ఉంది, ఆయన యొక్క మాటలో పరిశుద్ధి ఉంది. ఆయన పరిశుద్ధుడిగా పిలువబడ్డాడు. అందుకే ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అంటారు. కొంతమంది మేధావులు దీంట్లో కూడా అపవిత్రం. నేను అందుకే చెబుతాను, ఒక వీడియో కూడా చేస్తే ఏదైనా బైబిల్ గ్రంథమే కాదు, ప్రపంచంలో ఉన్న వేదాలలో లేకపోతే ఆయా మత గ్రంథాలలో లేకపోతే ఆయా పురాణాల్లో లేకపోతే ఆయా దీంట్లో మనం వాటిలో నీతిని ఎత్తుక్కోవాలి కానీ బూతులు ఎత్తుక్కోకూడదుగా. కొంతమందికి అదే పని. ఎందుకంటే ఆ వ్యక్తి వెదికి మాట్లాడే మాటలను బట్టి అతని వ్యక్తిత్వం బయటపడుద్ది. ఒక గొర్రెను వదిలిపెట్టామనుకోండి గడ్డిని ఎత్తుక్కుంటుంది, ఒక సింహాన్ని వదిలిపెట్టామనుకోండి జంతువుల మాంసాన్ని ఎత్తుక్కుంటుంది, అలాగే ఒక పందిని వదిలిపెట్టామనికి అశుద్ధాన్ని ఎత్తుకునేది. ఆ తినేదానిని బట్టి దాని యొక్క బుద్ధి బయటపడుతుంది. అలాగే దేవుని గురించి పిచ్చి ప్రేలాపలు ఎవరు నమ్ముతున్నా ఎవరినైనా సరే, నేను అనేది అసలు పరమత దోషణ పనికిరాదు, క్రైస్తవుడికి పనికిరాదు, ఆయా ధర్మాల్లో ఉన్న ఎవరికీ పనికిరాదు. దాంట్లో ఉన్న నీతిని వేసుకోండి. నిజంగా చిన్నప్పుడు ఆ సతీ సావిత్రి గురించి చెప్పేవాళ్ళండి. నిజంగా ఆ సతీ సావిత్రి యొక్క చరిత్రను చూసి ఎంతమంది స్త్రీలు పతి పట్ల పతిభక్తి కలిగి ఉండేవాళ్ళండి. కాపురాలు ఎంత ఇదిగా ఉండేవాళ్ళు. ప్రత్యక్ష దైవం అని చెప్పేవాళ్ళు. దైవం కాదు కానీ ఆ విధంగా గౌరవించాలని చెప్పినందువల్ల కాపురాలు. నిజంగా నేను చెబుతున్నాను, మా వయసులోనే ఇప్పుడున్న కల్చర్ ఉంటే మాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు, మా పిల్లలు కాపురాలు కూడా చేసేవాళ్ళు కాదు.
కానీ వాళ్ళు నేర్చుకున్న చరిత్రలోనే వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పిన కథలు ఉన్నాయే, అవన్నీ చూసి ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రో లాంటి ఒక గొప్ప గొప్ప కథలు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి వాళ్ళ జీవితాలు స్త్రీలు అణిగి మణిగి ఉండడానికి కాపురాలు చేసుకుంటా కారణమైంది. వాళ్ళ బరి తగ్గించిపోయారు. మరి సతీ సావిత్రి కథలు దాంట్లో ఒక మంచి ఇది ఉంది, దానివల్ల సమాజానికి ప్రయోజనం జరిగింది. అలాగే ఏ మత గ్రంథంలోనూ కూడా మంచిని తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి. ఒక రామాయణం జరుగుతుంది, దాంట్లో మంచిని తీసుకోవాలి. హనుమంతుడు భక్తి కనపడుతుంది, రాఘముడి యొక్క ఏకపత్ని ఇది కనపడుతుంది, లక్ష్మణుడి యొక్క సోదర భక్తి కనపడుతుంది, రాముడి యొక్క దుష్టత్వం కనపడుతుంది. వాటిని బట్టి నీతిని నేర్చుకోవాలి కానీ ఆ రాముడిని విమర్శించా, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విమర్శించా, లేకపోతే మరొక దేవుడిని విమర్శించా. ఎందుకంటే బ్రతుకులు దూషించటంలో నీ వ్యక్తిత్వం కనపడుతుంది కానీ నీ హృదయం నిండిందని కనపడుతుంది కానీ యేసుక్రీస్తు వారు హృదయం నిండా ప్రేమ ఉందండి. ఎంతోమంది ఒక కణానీరాలు స్త్రీ వచ్చింది, ఆయన దగ్గరకు వచ్చి చూసినప్పుడు అమ్మా అమ్మా అంటాడు, అమ్మ అంటాడు. ఆ దేశంలో పుడితే ఆ దేశానికి దేవుడా? మనుషులు ఇది నా ఇల్లు కాబట్టి నా భార్య పిల్లలకు పరిమితం, నా సంపాదన కాబట్టి నా భార్య పిల్లలకు పరిమితం. కానీ దేవుని యొక్క సృష్టి తన బిడ్డలందరికీ పరిమితం, భూలోకానికి అందరికీ పరిమితం. ఎవరైనా ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకోవచ్చు, ఎవరైనా ఆయన ఇచ్చిన సూర్యుని అనుభవించవచ్చు, ఎవరైనా ఆయన ఇచ్చిన నీటిని ఆస్వాదించవచ్చు, వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఈ చిన్న జ్ఞానమైన విషయాన్ని తెలియకుండా మీరు మతాలు సృష్టించబోకండి, ఆ మతానికి ఒక దేవుణ్ణి అంటగట్టకపోకండి. దైవాన్వేషణ జరుగుతుంది. దేవుడే ఇంకా ఎటువంటి వాడే కూడా మనం నేర్చుకున్న ధర్మాలను బట్టి కూడా మనం నేర్చుకుంటాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృతోర్మా అమృతంగమయ, త్రాహిమాం అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే అసత్యంలో నుంచి సత్యంలో నడిపించేవాడు దేవుడు. అంతేగాని ఒక మనిషి మతాలకు దేవుడు కాదు. అసలు ఆ దేవుడు అనేవాడు అసత్యంలోనికి సత్యంలోనికి నడిపిస్తాడు. అలాగే ఆ దేవుడు అనేవాడు అజ్ఞానంలోంచి జ్ఞానానికి నడిపిస్తాడు. అంతేకాదు దేవుడు అనేవాడు మృత్యువు నుంచి, నాశనం నుంచి, నరకాన్ని నుంచి నిత్యజీవానికి నడిపిస్తాడు. యోగులు ఋషులు ప్రార్థన చేశారు, అయా అసతోమా సద్గమయ అని. మాటలకి యేసుక్రీస్తు వారి జీవితంలో చక్కటి సమాధానాలు ప్రభువుని మీరు నమ్ముకోవటానికి కారణం అది. నేనే సత్యమును, అసత్యంలోనికి సత్యంలోకి రావడానికి నేను సత్యమును అంటాడు. అంధకారం నుంచి వెలుగు నడిపించే ఉన్నాడే అతను నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. నేను నిత్యజీవం అని అంటాడు. ఆయన అనుసరించిన పేతురు కూడా అంటాడు, అయ్యా నీ దగ్గర నిత్యజీవపు మాటలు ఉన్నాయి, ఒక మతానికి సంబంధించిన మాటలు లేవు, ఒక ప్రాంతానికి సంబంధించిన మాటలు లేవు. నేను చెబుతా, వాళ్ళు రెచ్చగొడతారు, అజ్ఞానులు రెచ్చగొడతారు. క్రైస్తవ బోధకులారా, హేతువాదులుగా పేరిట మీరు డిఫెండ్ చేసుకోవటానికి మాట్లాడుతుంటే రాను ఏం చేస్తామంటే మనం దిగిపోతున్నాం. అంటే మనం కూడా మతానికి పరిమితం అవుతున్నావా, మన దేవుడు ఒక వర్గానికి చెందినవాడు అవుతున్నాడా అనే ఆ మాటల వెలుగులో కంక్లూజ్ అవుతాయి. ఇంకో మాటలో పరిశుద్ధ గ్రంథంలో వ్యర్థమైన వివాదాలు పెట్టుకోవద్దన్నాడు దేవుడు. వాదంలో ఒక మనిషిని గెలవచ్చు కానీ అతని మనసుని గెలవలేకుండా ఇంకా పైపెచ్చు ఓడిపోయిన ఆ దుగ్ధతోనే, ఆ కోపంతోనే మరొక పన్నాగం పొందుతూ ఉంటారు. దేవుని యొక్క సత్య స్వరూపి యొక్క నిజ లక్షణాలను గ్రహించలేనివాడు గుడ్డాడు. దేవుడు అజ్ఞానంలోంచి జ్ఞానానికి నడిపించేవాడు. లేదా దేవుడు మా ప్రాంతానికే దేవుడు, మా కులానికే దేవుడు, నాకే దేవుడు, నీకు కాదు అన్నవాడు అజ్ఞాని. అజ్ఞానితో మాట్లాడితే, మూర్ఖుడితో మాట్లాడితే, ఒక ఫిలాసఫర్ అంటాడు అద్భుతమైన మాట, ఒక మూర్ఖుడు ఒక మేధావి అంటే తెలిసినవాడు ఇద్దరు పోట్లాడుకుని ఉంటే, వాదించుకుని ఉంటే అంటే అసలు ఎవడు మూర్ఖుడో తెలుసుకోవడం కష్టం అంట. ఎందుకంటే ఇద్దరు మూర్ఖులు అయిపోతారు. సర్వం తెలిసిన వాళ్ళు, పరిశుద్ధ గ్రంథంలో తెలిసిన వాడు, దైవిక యొక్క గుణలక్షణాలు తెలిసిన వాళ్ళు, దేవుని యొక్క విధి విధానాలు తెలిసిన వాళ్ళు, దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళు నిజంగా మనం వెళ్ళి పిచ్చితనంగా మాట్లాడుతూ ఉంటే అదేంటి ఇదేంటి, నీ దాంట్లో తప్పు లేదా, నా దాంట్లో తప్పు లేదా, ఏది తప్పులు ఎదగటానికి పుట్టామండి మనం.
యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను నిత్యుడకు తండ్రిని అన్నాడు. నిత్యుడిగా ఉండేవాడు ఆయన. ఇవాళ వచ్చినాడు కాదు. ఎందుకు ఇవాళ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిందంటే మానవం, అదిగో భక్తుల ప్రార్థన, అయ్యా మమ్మల్ని సత్యంలోకి నడిపించడానికి మానవ రూపే ఇచ్చాడు. పాప పరిహారార్థమై పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి వచ్చాడు కదా. అప్పుడే పుట్టాడు అంటారు. పుట్టడం కాదు, వచ్చాడు. నేను ఇక్కడ రేపల్లో ఉన్నాను, ఏదో పని మీద విజయవాడ వెళ్ళాను, అక్కడ వచ్చాను కాబట్టి అప్పుడే పుట్టలా. నేను ఎంతో కాలంలో ఇక్కడ ఉండా. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుడే ఉండును, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై లోకంలోనికి వచ్చెను. ఆయన అందరి జీవితాలు వెలిగించెను. చీకటి ఆయన్ని గ్రహించలేదు. గ్రహించిన వాడు వెలుగులో పొందుతాడు. కాబట్టి నేను ప్రేమపూర్వకం, ఆయన నిజంగా ప్రేమించాడండి. అందరినీ ప్రేమించాడు. అక్కడ ఉన్న రోమిల్ని, గ్రీకుల్ని ఆయన సిలువ వేసేప్పుడు అందరిని ప్రేమించి ఒకళ్ళ మీద పళ్ళు పటపట కొరుకుతూ శిక్షించిన రోమిలను, అబద్ధ సాక్ష్యాలు పలికిన యూదులను, లేకపోతే కక్షతో కార్పణ్యంతో తన పక్కన ఉన్న బందిపోటులను, లేకపోతే సోద్యం చూస్తున్న జ్ఞానులైన గ్రీకులను, ఇంకా ఆయా విభాగాల్లో ఉన్న వాళ్ళు ఎవరిని తిట్టలేదు. తండ్రి వీరేమి చేయించున్నారో అందరి గురించి ప్రార్థన చేశాడు. కొందరి గురించి చేశాడా? మనం కూడా చేస్తున్నాం కదా. కొంతమంది సేవకులు రోజు చెబుతారు వాళ్ళ నాగాలాండ్ కోసం ప్రార్థన చేయాలి. మన ఊరు అది మన రాష్ట్రమా? కానీ ఆ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం, రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు అందరికీ ప్రభు. మనం కూడా ప్రార్థన అందరి నిమిత్తం, మనం దూషించే వారి నిమిత్తము ప్రార్థన చేయాలి, మన శత్రువుల నిమిత్తము ప్రార్థన చేయాలి. మనం కూడా కయ్యానికి కాలు ఇవి వాళ్ళని శత్రువులుగా భావించి మనం శత్రువులుగా మారితే దైవికమైన ఉద్దేశం నిర్వీర్యం అయిపోతుంది కదా, నిరర్థకం అయిపోతుంది కదా. ఆయన అందరికీ ప్రభు. ఆయన దగ్గరకు వచ్చిన వాడికి అస్పృశ్యత, ఆయన యొక్క వాస్తవంగా ఆయనకు రూపం లేదు. అసలు ఆ మాటకు వస్తే ఏ దేవునికి రూపం లేదు. దేవుడు నిరాకారుడు. కానీ ఆయా సందర్భాల్లో దేవుడు మనిషి రూపంలో రావాల్సి వచ్చిందని అందరూ నమ్ముతారు. వచ్చినవాడు అందరినీ ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట కూడా అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన. లోకంలో ఉన్నవాళ్ళు నానా మతాలు ఉన్నారు, నా ప్రాంతాలు ఉన్నారు, ఆయా కులాల వాళ్ళు ఉన్నారు, ఆయా గోత్రాల వారు ఉన్నారు, ఆయా వర్ణాల వారు ఉన్నారు. ఆయన ఒక్క వర్ణాన్ని లేకపోతే 4 వర్ణాలనే ఆయన సృష్టించరా. ఒక్క మనిషి నుండి ప్రపంచ పరిశోధనలు మొత్తం అటుకెళ్తున్నాయి. ఒక్క మనిషి నుండి అందరూ భూమి మీదకి వచ్చారు. 17వ అధ్యాయ అపోస్తల కార్యంలో పౌలు భక్తుడు చెబుతాడు, ఆదిలో అవ్వ ఆదాము నుంచే వచ్చారా. వచ్చిన వాళ్ళు వివిధ రూపాయలకి వెళ్ళారు. వారి తెలివితేటలు ఇదంటారే ఆ విధంగా. మరి రెండోది, సృష్టించినప్పుడు కూడా మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు. ప్రసంగి చెప్తాడు అన్నమాట. యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారే వివిధ తంత్రములు కల్పించుకున్నారు, వివిధ మతాలు కల్పించుకున్నారు, వాళ్ళ కులాలుగా విడిపోయారు, వివిధ ప్రాంతాలుగా విడిపోయారు. వీళ్ళు మనుషుల కుతంత్రమే కానీ, మనుషుల మాయా తంత్రమే కానీ దేవుని ఉద్దేశం అది కాదు కదా. ప్రాంతాలుగా విడిపోయేవారు కాబట్టి వారికి ఒక భాష, వారి భావాన్ని వ్యక్తం చేయడానికి భాష కావాలి. అందుకే భాషలను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఈ టైటిల్ కూడా, దేవునికి కులము మతం ఉంటుందా? ఉంటే వాడు దేవుడు అవుతాడు. ఎలా అవుతాడు? దేవుడు కాడు. ఎందుకంటే ఒక కులానికి పరిమితమైన వాడు, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు, ఒక మతానికి పరిమితమైన వాడు దేవుడు ఎందుకు అవుతాడు? అవడు. యావత్ మానవ జాతిని ప్రేమించిన వాడే దేవుడు. యావత్ మానవ జాతిని సృష్టించిన వాడే దేవుడు. యావత్ మానవ జాతికి తన సృష్టిని అందరికీ సమానంగా. పౌలు గారు ఏంటి అంటాడు, పిచ్చోళ్ళారా, దేవుడు మిమ్మల్ని కదా మనల్ని మళ్ళీ అన్యులను కూడా ప్రేమించాడు. మనకు ఏ విధంగా వర్షం ఇస్తున్నాడో వాళ్ళకు కూడా వర్షం ఇస్తున్నాడు, మనకు ఏ విధంగా గాలిని ఇస్తున్నాడో వాళ్ళు కూడా ఇస్తున్నాడు అంటారు. లేదో మత ఛాందస్సం, మతం అనేది మనసులో ఉంచితే అది మూఢత్వాన్ని తీసుకొచ్చింది, మూర్ఖత్వాన్ని తీసుకొచ్చింది, మారణహోమ సృష్టించింది. కానీ దైవికం అలా సృష్టించదు. వివేకల సృష్టి. నిజంగా తాను నమ్మిన ధర్మాన్ని, సత్యాన్ని దూషించిన మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుందే కానీ ఎన్నడూ ప్రతీకారం, పగకి అవకాశం ఇవ్వదు. నేను ప్రభువుని నమ్ముకోవటానికి కారణం ఇదే.
ఏ పాప పరిహారార్థమై పరిశుద్ధమైన రక్తాన్ని లోకాల్లో చిందించుటకు వచ్చి ప్రపంచానికి నాలో పాపం ఉన్నదని ఎవడు పాపాన్ని అంటగట్టేవాళ్ళు బాగానే చాలామంది మొదలుపెట్టారు. ఎన్నడూ ఆయన ఎవరిని తోసివేసినవాడు కాదు, అందరినీ ప్రేమించినవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అది ఏ మతమైనా సరే నేను చెబుతున్నాను, దేవుడు మతానికి పరిమితుడు కాడు, ఆయన కులాలకి పరిమితుడు కాడు, ఆయన ప్రాంతానికి పరిమితుడు కాడు, ఆయన వర్ణ వర్గాలకి ఎప్పుడు పరిమితుడు కాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన సృష్టే ఈ మానవ జాతి. సృష్టిలో శ్రేష్టమైనది మానవ జాతి. ఈ మానవ జాతి ప్రయోజనార్థమై సూర్యచంద్రులు కానీ ఆకాశాన్ని ఆదికాండంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. సరే లేదండి, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని అంటే నువ్వంటే సరిపోదుగా, వాస్తవం 4 కాళ్ళు ఉంటాయి. నువ్వు పట్టింది గుడ్డిదో గుడ్డిదో అయితే 3 కాళ్ళు ఉంటాయి. లేకపోతే 4వ కాళ్ళు నువ్వు చూడలేకపోతే అది 3 కాళ్ళు కుందేలు అవుద్ది. నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ మతానికి పరిమితుడు కాడు, ఆయన అందరికీ ప్రభువు. పరిశుద్ధ లేఖనాలను ఆధారంగా చేసి చెబుతున్నాను. నాకేదో ఊహించి కథ చెప్పటం లేకపోతే కల్పించుకుని చెప్పటం కాదు. అపోస్తుల కార్యక్రమంలో పేతురు భక్తులు 10వ అధ్యాయంలో స్పష్టం, ఆయన అందరికీ ప్రభు. నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోపోతావు. ఇప్పుడు అందరూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరికీ ముఖ్యమంత్రి. కొంతమంది నాకు కాదు అంటే సరిపోతా, ఆంధ్రదేశానికి ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అంతే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నీ ఇష్టం, కానీ ఆయన అంతే. అలాగే దేవుడు అనేవాడు అన్ని మతాలకి ఒక్కడే దేవుడు, అన్ని కులాలకి ఒక దేవుడు, అన్ని ప్రాంతాలకి ఒక దేవుడు. ఆయనకి ఈ ప్రాంతీయ భేదం, కుల భేదం, మతం భేదం లేదు. అలా మత భేదం ఉంటే, ఒక మనుషులు మాత్రమే ఆయన ప్రేమిస్తే, ఒక ప్రాంతానికి ఆయన పరిమితుడైతే ఆవిడ దేవుడు కాదు, మనం సృష్టించుకున్న ఒక మనిషి. నా దేవుడు అందరికీ ప్రభువు. ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపజేసి మిమ్మల్ని ఆలోచింప చెయ్యునుగాక. దయచేసి దేవుని కులానికి, దేవుని మతానికి, లేదా దేవుని ప్రాంతానికి, దేవుని వర్ణ వర్గాలకి పరిమితం చేయకండి. కొంతమంది అంటే అసలు దేవుడే లేడు అంటాడు. ఎట్లా ఉంటుందంటే మూర్ఖం. అదో అసలు ఈ కుర్చీని చేసినోడే లేడు. కుర్చీ దానంతటి తయారై వచ్చిందా? నేను అన్నంత మాత్రాన నాకు మూర్ఖత్వం బయటపడుతుంది, కానీ ఈ కుర్చీని చేసిన వాడు ఎంతో చక్కగా శ్రద్ధగా చేశాడు. సృష్టిని కూడా అలా శ్రద్ధగా దేవుడు చేశాడు. తయారు చేసే మనిషి లేకుండా వస్తువు మార్కెట్లోకి ఎలా రాదో, ఈ సర్వ సృష్టి కూడా మనుషుడు గల రాలా. ఆ సర్వ సృష్టికర్త ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క లక్షణాలు ఇవి ఉన్నాయి. దేవుడు కాలానికి పరిమితం కాడు, ఆయన నిత్యము ఉన్నవాడు. సృష్టి ముందు ఉన్నాడు, సృష్టి లయమై తర్వాత కూడా ఉంటాడు. ఆయనకి అది మనిషో చెడో లేకపోతే మంచో చెడో తెలుసుకోలేని జ్ఞానం లేదు. ఆయన సర్వజ్ఞాని. ఆయన ఎమ్మడిస్తున్న 12 మంది శిష్యులు పిడిగా ఉండి పైన విషయాలు చూసుకున్న ఈ ఇస్కరియోతు యోధ అగ్గుని చేసుకుంటాడు, కానీ ఆయన చెబుతాడు ఈడు ద్రోహి అంటాడు. కొంతమంది ఆ ప్రాంత వారి గ్రీకులు వచ్చి ఆయన ఏదో వచ్చేంటాడు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. అది యోహాను సువార్తలో ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆ దట్లో ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన వాడు కనుక తనను వారి వశము చేసుకోలేదు. చాలామందికి దేవుడు ఎందుకు వశం అవడంటే, దేవుడు వశమై దైవ శక్తి మనకుంటే ఎటువంటి తిక్కలు చేస్తారు. ఏ శక్తి లేకపోయినా వాళ్ళ మాయలో మంత్రాలు, ఆఖరికి క్రైస్తవంలో కూడా చిలక జోస్యాలు చెప్పుకుని సోదు చెప్పుకునే దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంతేగాని విశ్వానికి దేవుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోమని నేను ఒప్పుకున్నాను, నేను ఒప్పుకోవటానికి కారణాలు ఇవి, నా దేవుని ప్రేమ ఇది. ఒక స్టెఫన్ అండి, నిజంగా అతను యూదులు కొట్టి చంపుతారు. యూదా మతంలో పుడితే యేసుక్రీస్తుని యూదులకు ఆపాదించొద్దండు. ఏదో జాతిలో పుట్టాలి. ప్రపంచం నడిబొడ్డున ఉన్న ఆ జాతిలో పుట్టాడు. మనం ఇటువరకు చిన్నప్పుడు దీపాలు వెలిగించి ఏం చేసేవాళ్ళం, ఏ విధంగా నట్టింటో పెట్టేవాళ్ళం. అట్లాగే భూమికి నడిబొడ్డులో పుట్టాడు ఆయన. ఆ ప్రాంతం అక్కడ ఉంది. దానికి మా ప్రాంతంలో ఎందుకు పుట్టలేదంటే, నీ ప్రాంతంలో పుడితేనే నువ్వు దేవుడు అవుతావా? అటువంటిప్పుడు నీ ప్రాంతంలో పుట్టినవాడు నీకు దేవుడైతే, లేకపోతే పనిచేయదు. సూర్యుడిని 100 మంది ఇంతమంది దేవుళ్ళు ఉంటే సూర్యుడు కూడా అంతమంది ఉండేవాడు, కానీ ఒకటే సూర్యుడు ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే. ఆ దైవాన్వేషణలో మనుషులు వివిధ మార్గాలను అనుసరిస్తున్న మాట వాస్తవమే. సత్యాన్వేషణలో కొంచెం మార్గం వివిధ రూపాల్లో వెళ్తున్నారు. ఎప్పుడో తెలుసుకుంటారు, ఎప్పుడు బతుకున్నాక తెలుసుకుంటారు, లేకపోతే చచ్చినాకని తెలుసుకుంటారు. కానీ సత్యము సత్యమే. దేవుడు
చీకట్ల అజ్ఞానపు చీకటిలో నుంచి వెలుగులో నడిపిస్తాడు ఆయన దేవుడు. అహంకారాన్ని నుంచి విధేయతలకు నడిపిస్తాడు ఆయన దేవుడు. అంధకారాల నుంచి వెలుగులో నడిపిస్తాడు ఆయనే దేవుడు. మరణాన్ని నుంచి జీవంలోకి నడిపిస్తాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నా మరణాన్ని కూడా జయింప చేస్తాడు, నన్ను తిరిగి లేపుతాడు అనే నమ్మకంతో నేను ఈ ప్రభువుని నమ్ముకున్నాను. సరే, మీరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వివిధ ఆ శాఖల వ్యక్తులు మత ప్రతినిధులుగా పిలువబడుతున్నవారు, మతాలుగా పిలుచుకుంటున్నవారు, నేను చెబుతున్నాను, దేవుడు మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, వర్గాలకి పరిమితుడైతే వాడు దేవుడు కాదు, ఒక మనిషే లేదా మానవ సృష్టే. మానవులు సృష్టించిన వాడు దేవుడు కాదు, మానవులను సృష్టించిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు మతాలకు అతీతుడు, కులాలకు అతీతుడు, ప్రాంతాలకు అతీతుడు. ప్రాంతానికే, కులానికే, లేకపోతే ఒక మతానికే సంబంధించిన వాడితో వాడు దేవుడు కాదు, నువ్వు సృష్టించుకునే దేవుడు. నా దేవుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతుడు. ఆయన సర్వశక్తిగా మిగిలినవాడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, పరిశుద్ధుడు, నిత్యుడగు తండ్రి. దైవిక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్నారా? మీరు మతం అనే కొన్నిసార్లు తెలియకుండా ఒప్పుకుంటున్నారు, పిచ్చి పని పొరపాటు చేస్తున్నారు వాదాన్ని దిగి. నేను ఇందాక చెప్పానుగా, ఒక నువ్వు సత్యం తెలుసుకున్నావు కదా, తెలియని అమాయకుడితో మూర్ఖుడితో మాట్లాడితే అసలు నువ్వు ఆడు మూర్ఖుడో నువ్వు మూర్ఖుడో అర్థం కాదు. ఫిలాసఫీ చెబుతున్న మాట, ఒక మేధావి మూర్ఖుడు పోట్లాడుకుని ఉంటారంటే వాళ్ళలో ఎవడు మూర్ఖుడో అంటే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని దిగతాల్చినట్లుగా వాదాలు వద్దు. దేవుని ప్రేమను గురించి ప్రకటిద్దాం, ఆయన చిందించిన సిలువ రక్తాన్ని గురించి ప్రకటిద్దాం. ఏదో స్వస్థతల గురించి, ఆశీర్వాదాల గురించి ప్రకటించబాకండి. ఇదిగో పౌలు భక్తుడు చెబుతాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆ సిలువలో చిందించిన రక్తము పరిశుద్ధ రక్తమే, మానవ పాప విమోచనార్థమై పనికొచ్చే రక్తం కాబట్టి ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించండి. అలాగే నేను పునరుద్ధారణని క్రీస్తును ప్రకటిస్తున్నా అంటాడు. ఎందుకంటే మరణంలోంచి జీవంలోనికి నడిపించగలిగిన వాడు తిరిగి లేచాడు కాబట్టి ఆ క్రీస్తును ప్రకటిస్తూ వివేదాలు ఉండవండి. మీరు వివిధ తంత్రాలు కల్పించుకుని పిచ్చి ఇవి చేయటం వల్ల కొన్ని వివాదాలు వస్తున్నాయని చెప్పి నా ఉద్దేశం. నేను మిమ్మల్ని విమర్శించడం కాదు, దయచేసి దేవుని గుణలక్షణాలను గురించి ప్రకటించండి. ఈ స్వస్థతల కంటే అద్భుతమైనది మరణం నుంచి తిరిగి లేచటం. ఈ వచ్చిన ఆశీర్వాదాలు అంటే అత్యంత విలువైనది పాపం నుంచి విమోచించబడ్డాం. విమోచకుడైన క్రీస్తుని, పునరుద్ధరణ క్రీస్తుని మీరు కూడా ప్రకటించుదురు గాక. వింటున్న విశ్వాసులారా, మీరు కూడా ఎక్కడ వివాదాలు కలబకండి, సత్యం తెలిసినందుకు సంతోషించండి, ఈ దేవుడు దొరికినందుగా ఆనందించండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న పనుల్ని, మరి ముఖ్యంగా మీ మనసుని, ఆత్మను అభివృద్ధి చేయును గాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమాలని ధారావాహికంగా వస్తూ ఉంటాయి ప్రతిరోజు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దైవికమైన అనేక విషయాల్ని మీకు తెలియజేయడానికి, మీకు రావడానికి ఉపయోగపడుతుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రోత్సహించండి, దేవుని మాటలు విని తరించండి. అందరికీ వందనాలు. అది సర్వే జనా సుఖినో భవంతు. సెలవు తీసుకుందాం.